సిపికేట్ అప్లికేషన్ సంబంధించి ప్రజెంట్ మనకి ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు ఒకవేళ సిపికేట్ ఆన్లైన్ అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్ చేసినట్టు సో అఫీషియల్ వెబ్సైట్ అనేది విజిట్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ప్రజెంట్ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు ఎడిట్ చేయడం కోసం ఆ ఆప్షన్పై అయితే క్లిక్ చేయాలి. సో ఎవరైతే సిపికేట్కి సంబంధించి మీరు పీజీ కానీ ఇంటిగ్రేటెడ్ పీజీ కానీ లేదా అదర్ కోర్సెస్ అప్లై చేసిన స్టూడెంట్స్ ఉన్నారో మీ అప్లికేషన్లో ఎటువంటి మిస్టేక్స్ ఉన్నా వాటిలో మనం కొన్నిటిని ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, కొన్నింటిని ఎడిట్ అయితే చేసుకోలేము. సో ఆ ఎడిట్ చేసుకోలేని వాటి కోసం అయితే మనం సిపికేట్ కలిగిన వాళ్ళకు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ మనం వేటిని ఎడిట్ చేయడానికి అవకాశం ఉంది అనేది తెలుసుకుందాం. సో మీరు ఎడిట్ చేయాలంటే దీంట్లో వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పేమెంట్ ఐడి, క్వాలిఫికేషన్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే కావాల్సి ఉంటుంది. ఆ థింగ్స్ కన్ఫర్మ్ చేసుకొని ఫిల్ అప్లికేషన్ ఆర్ ఎడిట్ అప్లికేషన్ ఫామ్ అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ స్టాప్లో మన యొక్క అప్లికేషన్ ఫామ్ ఎడిట్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. దీంట్లో మీ కోర్సు డీటెయిల్ కనుక మిస్టేక్ చేస్తున్నట్లయితే మీ కోర్సు మీరు ఎడిట్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో ఎడిట్ చేయడం కోసం మనకి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ కోర్సుకు సంబంధించి ఫ్యాకల్టీ మీ కోర్స్ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్లో మిస్టేక్ ఉన్నా, ఫాదర్ నేమ్లో మిస్టేక్ ఉన్నా, మదర్ నేమ్లో మిస్టేక్ ఉన్నా, డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్ ఉన్నా మీరైతే ఎడిట్ చేసుకోలేరు. వీటిని ఎడిట్ చేయాలంటే మీరు సిపికేట్ కన్వీనర్ వాళ్ళకు మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ మీ యొక్క ఎస్ఎస్సీ మెమో అనేది మెయిల్ చేస్తే వాళ్ళు ఎడిట్ చేస్తారు. క్యాస్ట్లో మిస్టేక్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సెండ్ చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ మీకు సంబంధించి లోకల్, నాన్ లోకల్ కానీ అదర్ థింగ్స్ని అయితే మనం ఎడిట్ చేసుకోవచ్చు. వీటి ప్రతిదానికి అయితే ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. అనేది మీ యొక్క అడ్రస్లో మిస్టేక్స్ ఉన్నా మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్ నెంబర్ తప్ప రిమైనింగ్ ఆల్ థింగ్స్ అయితే మనం ఎడిట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్, మీ యొక్క క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ తప్ప రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. లైక్ మీ యొక్క డిగ్రీ కానీ, మీ యొక్క డిగ్రీలో సబ్జెక్ట్స్ కానీ, మీ కాలేజ్ కానీ, యూనివర్సిటీ కానీ, మీ పాస్కి సంబంధించిన ప్రొఫెషన్ కానీ వాటిలో మిస్టేక్స్ ఉంటే మీరు మీ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో తర్వాత వచ్చేసి మీకు సంబంధించి ఎస్ఎస్సీ డీటెయిల్స్, ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ తప్ప రిమైనింగ్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ తప్ప రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి లాస్ట్ 7 years ఎడ్యుకేషన్ అనేది ఈ డిగ్రీ ఫైనల్ ఇయర్ కానీ, డిగ్రీ సెకండ్ ఇయర్ కానీ ఇలా అప్ టు ఎస్ఎస్సీ వరకు ఎక్కడ చదివారు అనే డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకు సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ని అయితే ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. మీ యొక్క ఫోటో సిగ్నేచర్ని కూడా ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. అది ఇది కాకుండా రిమైనింగ్ థింగ్స్ అయితే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ చేసుకోలేని వాటి కోసం మీరు సిపికేట్ కన్వీనర్ వాళ్ళకి మెయిల్ చేసినట్లయితే వాళ్ళు ఎడిట్ చేయడం జరుగుతుంది.